సాయిరాం పిల్లలు, ఇద్దరు అంత సీరియస్ గా ఏం మాట్లాడుకుంటున్నారు? సాయిరాం ఆంటీ, మేము క్యాలెండర్ చూస్తున్నాము. వచ్చే వారం పౌర్ణమి వస్తుంది. అవును, నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం. చందమామ ఆకాశంలో పెద్ద టార్చ్ లైట్ లా ఉంటుంది. అవును, కానీ ఈ పౌర్ణమి చాలా స్పెషల్. ముందు మనం 3 సార్లు ఓం జపిద్దాం, తర్వాత నేను మీకు దీని గురించి చెప్తాను. అందరూ చిన్ముద్రాలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చండి. ఓ మెల్లిగా మీ కళ్ళు తెరవండి. ఓకే ఆంటీ, ఈ పౌర్ణమి ఎందుకంత స్పెషల్ చెప్పండి. ఈ పౌర్ణమి రోజు మనం గురు పౌర్ణమి జరుపుకుంటాము. గు అంటే చీకటి లేదా అజ్ఞానం, మరియు రు అంటే తొలగించేవారు. అందుకే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ఇచ్చేవారే గురు. మరియు పౌర్ణమి అంటే ఫుల్ మూన్. ఓ, గురు అంటే టీచరా? మనం వారి కోసమే పౌర్ణమి రోజుని పండుగలా జరుపుకుంటామా? అవును సాయి, పౌర్ణమి రోజు చంద్రుడు రాత్రిని వెలుగుతో నింపినట్లు గురు మన మనస్సుని జ్ఞానంతో నింపుతారు. అందుకే గురుని పౌర్ణమితో పోలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ఆషాఢ మాసంలో అంటే జూన్ లేదా జూలైలో వస్తుంది. కానీ మీకు తెలుసా, ఈ రోజుకి ఇంకో స్పెషల్ పేరు కూడా ఉంది. దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస ఎవరు ఆంటీ ఆయన? వ్యాస మహర్షి మన చరిత్రలో చాలా గొప్ప ఋషి మరియు గురు. ఆయన జ్ఞాపకంగా మనం ఈ రోజుని ఒక పండగలా జరుపుకుంటాము. మీకు తెలుసా, వేల సంవత్సరాల క్రితం పుస్తకాలు ఉండేవి కాదు. అప్పట్లో పిల్లలు వాళ్ళ గురువులు చెప్పేది శ్రద్ధగా విని గుర్తుపెట్టుకునేవారు. ఆ జ్ఞానం కోల్పోకుండా వ్యాస మహర్షి మనకి 4 గొప్ప కానుకలు ఇచ్చారు. కానుకల ఏంటవి ఆంటీ? మొదటిది, ఆయన ప్రాచీన వేద జ్ఞానాన్ని అంతా ఒక దగ్గర చేర్చి అందరూ సులభంగా నేర్చుకోవడానికి వాటిని 4 వేదాలుగా విభజించారు. వేదాలు చాలా పవిత్రమైన పుస్తకాలు. వాటిల్లో మంచిగా బ్రతకడానికి కావలసిన ప్రార్థనలు, మంచి మాటలు ఉంటాయి. నిజం చెప్పడం, మన ధర్మం మనం పాటించడం, దేవుణ్ణి ప్రార్థించడం, ఇవన్నీ అందులో ఉంటాయి. రెండవది, ఆయన మహాభారతం రాశారు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సరైన దారిలో ఎలా వెళ్లాలో ఇది నేర్పుతుంది. అందులోనే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత కూడా ఉంది. మూడవది, ఆయన పురాణాలు రాశారు. ఇవి శివ, విష్ణు మరియు దుర్గామాత లాంటి దేవుళ్ళ కథలు. ఈ కథల ద్వారా మనం భక్తి, ధైర్యం, దయ మరియు చెడు మీద మంచి ఎలా గెలుస్తుందో నేర్చుకుంటాము. మరియు నాలుగవది, ఆయన బ్రహ్మసూత్రాలు రాశారు. ఇవి దేవుడిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం. ఉపనిషత్తుల్లో ఉన్న ముఖ్యమైన విషయాలని చిన్న చిన్న సూత్రాల రూపంలో రాశారు. వావ్, అన్ని ఆయనే రాశారా? ఆయన చేతులు చాలా నొప్పుంటాయి. నాకు 2 పేజీల హోంవర్క్ రాయటానికే కష్టం. ఆయన ఎన్ని పెన్సిల్స్ వాడారు? తెలుసా, మహాభారతం రాయడం చాలా పెద్ద పని. అందుకే ఆయనకి సహాయం కావాల్సి వచ్చింది. అందుకే ఆయన విఘ్నేశ్వరుడిని రాయమని అడిగారు. విఘ్నేశ్వరుడినా? అంటే వినాయకుడినా? అవును, వినాయకుడు ఒప్పుకున్నారు. కానీ ఆయన ఒక రూల్ పెట్టారు. మీరు ఆపకుండా చెప్తూనే ఉండాలి. ఒకవేళ మధ్యలో ఆగితే నేను రాయడం ఆపేసి వెళ్ళిపోతాను అని అన్నారు. అప్పుడు వ్యాస మహర్షి ఏం చేశారు? వ్యాస మహర్షి చాలా తెలివైన వారు. ఆయన నవ్వి అన్నారు, నేను ఒప్పుకుంటాను గణేష, కానీ మీరు రాసే ప్రతి పదానికి అర్థం తెలుసుకుని మాత్రమే రాయాలి. అందుకే వ్యాస మహర్షికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావలసినప్పుడు
ఆయన ఒక కష్టమైన శ్లోకం చెప్పేవారు. వినాయకుడు దాని అర్థం ఆలోచించే లోపల వ్యాసుడు తర్వాత ఏం చెప్పాలో ఆలోచించుకునేవారు. ఇది చాలా స్మార్ట్. ఒకళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు రాస్తున్నారు. అసలు ఎంత మంచి టీమో. అవును, వాళ్ళు పర్ఫెక్ట్ టీం. మరియు పిల్లలు, ఈరోజు కేవలం హిందువులకే కాదు, బుద్ధిస్టులు మరియు జైన్లకి కూడా చాలా స్పెషల్. గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక ఆయన మొదటి బోధన చేసిన రోజు ఇది. ఇదే రోజు జైనిజంలో మహావీరుడు గౌతమ్ స్వామిని తన మొదటి శిష్యుడిగా చేర్చుకున్నారు. అందుకే చాలా మతాలలో గురువులని గౌరవించే రోజు ఇది. అంటే ఈ రోజు మనం మన గురువులని ఎలా గౌరవించాలి? ఒక కార్డ్ ఇస్తే సరిపోతుందా? కార్డ్ ఇవ్వడం చాలా మంచిది ప్రగతి, కానీ మీ గురువుకి నిజంగా ఏం కావాలో తెలుసా? వాళ్ళు చెప్పింది మీరు పాటించడం. మంచి వాళ్ళగా మారడానికి దారి చూపించే ప్రతి ఒక్కరూ మీ గురువే. మరియు మొదటి గురువులు మీ తల్లిదండ్రులు. నేను మా అమ్మ నాన్నకి కూడా ఒక కార్డ్ చేస్తాను. మరియు నేను ఎప్పుడు మంచిగా ఉంటాను, ఎందుకంటే వాళ్ళు నాకు అదే నేర్పించారు. అవును, అదే పర్ఫెక్ట్ గిఫ్ట్ సాయి. గురువులందరూ మనం మంచిగా ఉండాలనే కోరుకుంటారు. ఓకే ఆంటీ, మేము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస పాటించి మా గురువులకి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్తాము. ఎక్సలెంట్ ప్రగతి. ఇప్పుడు ఒక ఫన్ క్విజ్ ఆడదాం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అవి గురువులని గౌరవించినట్టు కాదో మీరు చెప్పాలి. ఓకేనా? మొదటి ప్రశ్న. మీ అమ్మ మీరు మంచిగా ఎదగటానికి కూరలు తినమని చెప్తుంది, కానీ మీరు ప్లేట్ పక్కకి తోసేసి నేను ఇవి తినను అని అరుస్తారు. ఇది గురువులని గౌరవించినట్టా? కాదు. అమ్మ మన మొదటి గురువు. ఆవిడ మీద అరవడం మరియు చెప్పిన మంచి మాట వినకపోవడం గౌరవించడం కాదు. కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న. మీరు పాడేటప్పుడు చేసిన తప్పుని మీ మ్యూజిక్ టీచర్ సరిదిద్దుతారు. అప్పుడు మీరు కోపం తెచ్చుకోకుండా థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ బాగా పాడటానికి ట్రై చేస్తారు. ఇది గురువులని గౌరవించినట్టా? అవును. టీచర్స్ మన తప్పులను సరిదిద్ది మంచి విషయాలు నేర్పించినప్పుడు మనం కృతజ్ఞతతో ఉండాలి. వెరీ గుడ్. లాస్ట్ ప్రశ్న. మీరు మీ స్కూల్ టీచర్కి ఒక మంచి కార్డ్ చేస్తారు, కానీ టీచర్ పాఠం చెప్పేటప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. ఇది గురువులని గౌరవించినట్టా? కాదు. కార్డ్ ఇవ్వడం మంచిదే, కానీ వాళ్ళు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినకపోవడం అగౌరవం. కరెక్ట్ ఆన్సర్. చాలా బాగా చెప్పారు పిల్లలు. గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే మన టీచర్స్కి కృతజ్ఞతలు తెలపడం, వాళ్ళు చెప్పే మంచి మాటలు వినడం, మరియు మన తల్లిదండ్రులని గౌరవించడం. వాళ్ళు నేర్పిన మంచి విషయాలు మనం ఆచరించినప్పుడల్లా మనం ఇంకా మంచి వాళ్ళగా మారుతాం. అదే మనం వాళ్ళకి ఇచ్చే అత్యుత్తమ గురుదక్షిణ. ప్రియమైన పిల్లలు మరియు పెద్దలు, ఇవాళ గురు పౌర్ణమి గురించి బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీకు ఇలాంటి స్పెషల్ రోజులు మరియు హ్యూమన్ వాల్యూస్ గురించి తెలుసుకోవడం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో ఇది షేర్ చేయండి. ఇంకా చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సాయిరామ్.